తెల్లాసిలోనే మొట్టమొదటి మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు కోట్నక భీమరావు గారి 22వ వర్ధంతి సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మన గతంలో కోట్నక భీమరావు ఇచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వెనుమ బొజ్జు గారు, అదే క్రమంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కోట్నక భీమరావు గారి తనయులు కోట్నక రమేష్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి గారు, అట్లాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాయ్ సెంటర్ సార్మేడి దుర్గు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు మహోన్నతమైనటువంటి నేత లేకపోవడం బాధ అయినప్పటికీ ఈ కార్యక్రమం ఈ రకంగా నిర్వహించడం అనేటటువంటిది నిర్వహించినటువంటి మా మిత్రుడు రాజ్కోట్ సేవా సమితి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విసంరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించే వాళ్ళం. ఆనవాయితీ అనగా నైనా జెండా ఎగిరేసి అందరినీ పిలిపించి ఖచ్చితంగా ఆనవాయితీగా జరుపుకునే వాళ్ళం. ఈ రకంగా అందరినీ పిలిచి ఈ రకంగా ఇది ఎక్కడ సాధ్యమైందనంటే మన ఎమ్మెల్యే గారు వెడుమ బొజ్జు గారు ఉండడంతోనే సాధ్యమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకు అనంటే గతంలో జరిగినటువంటి విషయాలు నేను అనేకం చూశాను. ఇలాంటి అమరవీరుల్ని మనం మర్చిపోతే, వాళ్ళ త్యాగాల్ని మనం మర్చిపోతే, వాళ్ళ సేవల్ని మనం మర్చిపోతే మనది మనం మర్చిపోయినట్టే అవుతుంది. అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, గతంలో కూడా నేను వాళ్ళ తనయులు కోట్నక రమేష్ గారికి, లేదా అక్కడ ఉన్నటువంటి తనయురాలు ఇప్పుడు అక్కడ కూడా ఆసిఫాబాద్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేసి ఖచ్చితంగా నివాళులు అర్పించాలా. అప్పుడే కానీ ఆచరణలో ఇప్పుడు ఈ సభ నిర్వహించడం ఇది ఆనవాయితీగా కొనసాగాలని చెప్పేసి